క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి సౌఖ్యాలను తేవాలని మనసారా కోరుకుంటూ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, సిబ్బందికి, మీకు, మీ కుటుంబ సభ్యులకు కేసీఎఫ్ న్యూస్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని భారతీయ జనతా పార్టీ నాయకులు కొవ్వూరు పురపాలక సంఘ కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా కొవ్వూరు పట్టణం గౌతమి నగర్ వద్ద ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పిక్కి నాగేంద్ర, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మాట్ల ఆంజనేయులు, కో కన్వీనర్ బోడపాటి వెంకట ముత్యాలరావు, నాయకులు కరటూరి జగదీశ్వరరావు, పోణంకి సంతోష్ పవన్, తురగా విజయభాస్కర్, పడాల సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మనం వారి జయంతి పురస్కరించుకుని అందరం కూడా కలుసుకుంటూ వాజ్పేయి గారు మన దేశానికి ఏం చేశారు, అసలు మన ఇండియా ఈరోజు ఈ స్థాయికి ఎదగడానికి కారణం వాజ్పేయి గారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే సెల్ నెట్వర్క్ పెంచడంలో ఆయన బాధ్యత, అలాగే రోడ్డు కనెక్టివిటీ, స్వర్ణ చతుర్భుజి అని రోడ్లు వేయడం అనేది వారి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంతకుముందు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ సంవత్సరానికి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు రోడ్డు వేస్తూ ఉంటే వాజ్పేయి గారు వచ్చిన తర్వాత రోజుకి 100 కిలోమీటర్లు వేయడం స్టార్ట్ చేసింది. ఆ యొక్క కనెక్టివిటీ, ఆ యొక్క ప్రారంభం ఈరోజు నువ్వా నేనన్నా పరిస్థితికి వచ్చి మనం ఈరోజు విజయవాడ మనం 2 గంటల్లో వెళ్తున్నామన్నా, హైదరాబాద్ 5 గంటల్లో వెళ్తున్నామన్న కారణం వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క రోడ్డు కనెక్టివిటీ. అలాగే ప్రతి పంటకి నీరు, ప్రతి గ్రామానికి రోడ్డు, ప్రతి పేదకి ఇల్లు అని ప్రవేశపెట్టి గ్రామ సడక్ యోజన కింద వారు ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేయించడం స్టార్ట్ చేశారు. అంతకుముందు గ్రామాలంటే గుంటలు, లోతులు, రాళ్లు అవే ఉండేవి. గ్రామాల్లోకి వెళ్ళాలి అంటే భయపడిపోయేవారు. అలాంటిది పట్టణీకరణ, గ్రామాల ప్రజలు పట్టణీకరణ వైపు వస్తున్నారు, వాళ్ళని ఆపాలి అనే ఉద్దేశంతో గ్రామాలను కూడా పట్టణాలతో సమానంగా రోడ్లు వేశారు. అలాగే ప్రతి చేనికి నీరు, నిజంగా ఆ యొక్క నీటి వ్యవస్థని, నీటి పారుదల రంగాన్ని పెంచడంలో ఆయన సఫలమయ్యారు. వారి యొక్క అభివృద్ధి ఫలాలే ఈరోజు వృద్ధి చెంది ఈరోజు మన ఇండియా ఈరోజు ఎకానమీలో 3rd లార్జెస్ట్ కంట్రీ అయింది అంటే చిన్న విషయం ఏమి కాదు. కాబట్టి వారిని ఈ సందర్భంగా మనం స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో అందరం కూడా మన ఇండియాలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా వారిని స్మరించుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు కొవ్వూరు పట్టణ భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు. వాజ్పేయి గారి ఆశయాలు, వాజ్పేయి గారి ఆశయాలు, వాజ్పేయి గారి ఆశయాలు. ప్రేమ, దయ, కరుణ వంటివి యేసు చూపిన మార్గంలో ముఖ్యమైనవి అని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా కొవ్వూరు పట్టణంలో సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చిలో ఫాస్టర్ గెల్లా రాజన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థన సందర్భంలో శాసనసభ్యులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్పర్సన్ భావన రత్నకుమారి, నాయకులు కంటమని రామకృష్ణ, సోరనేని చిన్ని, సూర్యదేవర రంజిత్ పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వాళ్ళు ఉన్నారంటే ఆయన యొక్క మహిమలు కానీ, ఆయన పాపుల కోసం చేసినటువంటి త్యాగం కానీ ఏ విధంగా ఉందన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది. అంతేకాకుండా యేసు ఇక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ నిత్యం మనం ఉదయాన్నే లేచిన తర్వాత జనవరి దగ్గర నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా మనం చేసేటువంటి కార్యక్రమాల గురించి కానీ, మనం చేసేటువంటి పనుల గురించి కానీ ఏదైతే క్యాలెండర్ ఫాలో అవుతున్నామో అది యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏర్పడిందంటే అది కూడా యేసు ప్రభు యొక్క గొప్పతనం అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన యొక్క బోధనలు కానీ, బైబిల్లో సూచించే విధానాల మూలంగానే ఈ రోజు చూసుకోండి క్రైస్తవ సంస్థలు ఆధ్వర్యంలో ఇవాళ పేదవారికి కానీ, మధ్యతరగతి వారికి కానీ
చదువుకునే పిల్లలకి పాఠశాలలు స్థాపించడం కానీ, హాస్పిటల్లో నిర్మాణం చేయడం కానీ, లేకపోతే వృద్ధాశ్రమాలు స్థాపించడం కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ సంస్థలు వాళ్ళ ముందుకు వచ్చి సర్వీస్ మోటివేట్ దాన్ని తీసుకొచ్చి వాళ్ళ సర్వీస్ చేస్తా ఉన్నారంటే అది కూడా యేసు ప్రభు యొక్క గొప్పతనం అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ సేవా దృక్పథంలో వచ్చినటువంటి బైబిల్తో సూచించినటువంటి అంశాలే ఇవాళ 104 కానీ 108 కానీ నిర్వహిస్తున్నారంటే దానికి కూడా బైబిలే కారణం అని చెప్పని కూడా నేను గర్వంగా కూడా చెబుతా ఉన్నానని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు 10 ఆజ్ఞలతో పాటు ఆయన ప్రతి ఒక్కరు కూడా చెప్పాడు, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు, శత్రువులు కూడా ద్వేషించమని చెప్పని ప్రేమించమని చెప్పాడు తప్ప ద్వేషించమని కూడా ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఇవాళ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మానవత్వం అనేది ఉండి సర్వీస్ తోటి ఎవరికి తోసనంత వారు సహకారం అందించుకుంటూ ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నారంటే ఆయన యొక్క బోధనలో బైబిల్లో చెప్తున్నటువంటి అంశాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అలా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అందుకని ఇవాళ ఆదివారం అనేటువంటి దాన్ని కూడా ఒక సెలవు రోజుగా ప్రకటించుకొని దానిని కేవలం ఆదివారం అనేటువంటిది ఒక బైబిల్ చర్చికి వెళ్ళి బైబిల్ ఖచ్చితంగా మనం ఆ రోజు మిగతా 7 రోజులు మన వారం రోజుల్లో 7 రోజులు మన ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇతర అంశాల్లో పోయినా కానీ ఆదివారం అనేటువంటి రోజు దాన్ని సెలవు రోజు కూడా ప్రకటించి ఆయన యొక్క సేవలో మనం కూడా ఎంతో కొంత టైం కేటాయించుకోవాలి, ఆయన ఆరాధించుకోవాలి, ప్రార్థించుకోవాలని చెప్పిన ఆలోచనతోటి ఈ ఆదివారం అనేటువంటి దాన్ని కూడా ఏర్పడిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క ఆలోచనలు కానీ ఆయన రచనలు కానీ ఆయన యొక్క బోధనలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం అంతా కూడా శాంతింప చేయడం కోసం ప్రపంచం అంతా కూడా మనకు కూడా సంవత్సరానికి ఒక రోజే జన్మదిన వేడుకలు వస్తాయి. కానీ యేసు ప్రభుకి డిసెంబర్ 1వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు కూడా నెల రోజులు కూడా జరుపుకున్నటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అటువంటి గొప్ప దేవుడు యొక్క జన్మదిన వేడుకలకి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినటువంటి దైవజనుల పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా అడ్వాన్స్ గా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. జై హింద్. క్రీస్తునాడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శుభాకాంక్షలు అందించినటువంటి గౌరవనీయులు శ్రీ కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, నాయకులు అలాగే కంటమణి రామకృష్ణ గారికి, సూరపనేని చిన్ని గారు నేను ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నా కొవ్వూరులో, మరి వారికి అలాగే రంజిత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి శుభాలు వందనాలు తెలియజేస్తూ మమ్మల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి మరి వచ్చి మాకందరికీ కూడా శుభాకాంక్షలు అందించినటువంటి ప్రియులందరికీ అలాగే మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి వారిని మీ అందరికి కూడా గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా అత్యధిక సభ్యులంతా కూడా ఓట్లు వేసి గెలిపించినందుకు మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు ఎప్పుడు అవసరం ఉన్నా వ్యక్తిగతంగా కానీ సంఘం తరపుగా కానీ గ్రామం తరపుగా కానీ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ ద్వారాగా మీ సమస్యని చెప్పి పరిష్కరించుకోవచ్చు. లేదా కొవ్వూరులోనే ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్కి వచ్చి ఎవరికే ఇబ్బంది ఉన్నా వచ్చి మీరు ఆఫీస్లో నాతో మాట్లాడినా కానీ మీ యొక్క ఇబ్బందులు కానీ మీ సమస్యలు కానీ పరిష్కరించుకుంటూ ఒక ఎమ్మెల్యే అనే దృక్పథంతో కాకుండా గతంలో ఎన్నికల ముందు కూడా నేను చెప్పాను, ఒక సేవకుడిగా ఈ నియోజకవర్గానికి నేను పనిచేయదలుచుకున్నాను, సేవ చేయదలుచుకున్నాను. కాబట్టి దయచేసి ఎవరికి అవసరం వచ్చినా ఆ విధంగా నన్ను ఒక సేవకుడిగా గుర్తించి నన్ను సంప్రదించి మీకున్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ పరిష్కరించుకోవచ్చు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ.
రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారుల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మంత్రి కందల దుర్గేష్ పాల్గొని స్వయంగా ప్రొక్లైన్ నడుపుతూ పనులు ప్రారంభించారు. 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో గల బీటీ రోడ్ మరియు సీసీ రోడ్ల మరమ్మతులు పనులకు స్థానిక అధికారులు కూటమి నేతలతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నియోజకవర్గానికి 11 కోట్ల నిధులు తీసుకొచ్చామని, రాబోయే రోజుల్లో నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతామని హామీ ఇస్తూ ఆ దిశగా కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, డిఈ హరిబాబు, కూటమి నేతలు వెంకటేశ్వరరావు, రంగా రమేష్, సత్యనారాయణ పాల్గొన్నారు. వాటి నుంచి అధిగమించడానికి వీలుగా గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని మనం టేకప్ చేయాలనేటువంటి ఆలోచన ముందుగా చేస్తా ఉన్నాం. తర్వాతి కాలంలో వీటిని పక్కా రోడ్లుగా వేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం. అయితే ముందుగా ప్రమాదాలు జరగకుండా, అదేవిధంగా వర్షం వస్తే నీరు నిలవకుండా ఖచ్చితమైనటువంటి రిపేర్లు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి ఇప్పటికే ఒక 11 కోట్ల రూపాయల నిధులు పంచాయతీరాజ్ నుంచి తీసుకురావడం, రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు అవసరం వాటన్నింటినీ నిర్మించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బడ్జెట్ని నేను ఒక ప్రపోజల్ ఇవ్వడం కూడా జరిగింది. రాబోయే 2-3 నెలల కాలంలో వాటిని కూడా చేపట్టి ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే మరొక 4-5 నెలల లోపలనే ఒక 30-40 కోట్లతోటి రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలను తయారు చేసుకుంటూ వెళ్తున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు కనుక వారితో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఏదో రకంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కృషి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల పక్షాన్ని నిలబడాలనేటువంటి ఆలోచన, పెన్షన్ల పెంపు విషయం కానివ్వండి, దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి, రైతులకు ఇచ్చేటువంటి బకాయిలు తీర్చడం విషయం కానివ్వండి, అదేవిధంగా రైతులు ఏదైతే ధాన్యం తమ అమ్మకాలు చేస్తున్నారో కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడటం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఖజానాలో డబ్బు లేకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నారు. ఇవాళ కాంట్రాక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, రోడ్లు నాణ్యతను మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాలి. 100% రోడ్లు నాణ్యతగా మీరు రిపేర్లు చేసే వాటిని నాణ్యతతో కూడిన రిపేర్లు చేయాలని, అదేవిధంగా మీరు ఎవరైతే భవన నిర్మాణ కార్మికుల్ని ఇందులో ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ కూడా స్థానికులై ఉండాలని మాట కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. చాలా మంది పని లేక అక్కడ రైల్లో నిడదవోలు దగ్గర ఉండేటువంటి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా ఉదయం 8 దాటిన తర్వాత అక్కడ కనపడకుండా ఉండే విధంగా 8 గంటలకల్లా వాళ్ళ పనుల్లోకి వెళ్లి పనుల్లో వాళ్ళు ఉండే విధంగా మీరందరూ సహకరించాలనేటువంటి మాట చెప్తా ఉన్నాం. బయట నుంచి మాత్రం దయచేసి అందరినీ తీసుకురావాలి. స్థానికంగా ఉన్నటువంటి కార్మికులను ఉపయోగించుకోండి, వారికి ఉపాధి కల్పించండి, వాళ్ళు కనీసం ఒక పూటైనా శుభ్రంగా తినే అవకాశం కల్పించవలసిందిగా అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ప్రారంభించడం ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా దళిత వర్గాల వారు ఎక్కువగా నివసించేటువంటి ఈ ప్రాంతం. ఇక్కడ అంబేద్కర్ కాలనీ, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మనం ఈ రోడ్లు మరమ్మతు కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా శుభసూచకం. రాబోయే రోజుల్లో నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కలిసి కృషి చేస్తామనేటువంటి వాటిని తెలియజేస్తూ, విపక్షానికి చెందినటువంటి కౌన్సిలర్లు అయినప్పటికీ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పాలకొల్లు నియోజకవర్గంలో పేద వర్గాలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధిగా 22 లక్షల రూపాయల చెక్కులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగన్ 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధులను సైతం పక్కదోవ పట్టించి పేదలకు వైద్యాన్ని పూర్తిగా దూరం చేశారని, పేదలకు వైద్య సహాయం అందించక మానవత్వాన్ని మరిచిన వ్యక్తి జగనని, నేడు చంద్రబాబు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి సహాయ నిధులను పేద మధ్యతరగతి వర్గాలకు కోట్లాది రూపాయల వైద్య సహాయంగా అందిస్తున్నారు. గత పాలనలో మిగిలిన వనరులను దోచుకోవడానికి మళ్లీ అధికారంలోకి రావాలనే కోరిక తప్ప చేసిన అప్పులకు పాశ్చాత్తాపం లేని జగన్ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని, జగన్ 5 ఏళ్ల ప్రభుత్వంలో చేసిన పాపాలు తప్పిదాలు నేడు ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా
ఈరోజు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలన్నా, తెచ్చినటువంటి అప్పుల్ని తీర్చాలన్నా మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వాటిని తీర్చేటువంటి విషమ పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇట్లా ఏదైతే 5 సంవత్సరాల వాళ్ళ నిరంకుశత్వ నియంత్రణతో పాలన ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా మీ మీద ఉంది. లేదంటే ఇప్పుడే మళ్ళీ ఈ యొక్క గాడిలో పడుతున్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాని ఈ రాష్ట్ర పాలన గాని మళ్ళీ అస్తవ్యస్తం చేయాలి అనేటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని, తెలుగు జాతి భవిష్యత్తుని కాపాడుకునేటువంటి బాధ్యత మీ అందరి చేతుల మీద ఉంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి మేము కూడా ఎక్కడున్నా కూడా ఈ రోజు కూడా ఒక జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా నా నియోజకవర్గం పాలకొల్లు నన్ను గెలిపించి ఆశీర్వదించిన నియోజకవర్గం అని ఎన్ని పనులున్నా ఎక్కడున్నా కూడా ఇప్పుడే చాలా మంది పేషెంట్ కూడా చెప్తూ ఉన్నారు. మేము ఇంపీరియల్ హాస్పిటల్లో ఉంటే మీరు 2 సార్లు ఫోన్ చేశారు, తర్వాత మీ పిఏ గారు ఇప్పుడు కూడా మానిటరింగ్ చేస్తారు, మళ్ళీ ఏదైతే ఆ బిల్స్ చేసినప్పుడు కూడా మళ్ళీ మాట్లాడారు అని ఇట్లా ప్రతిసారి కూడా ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఏదైతే ఈ హాస్పిటల్స్ నిమిత్తం ఎవరైతే ఉన్నారో నేను ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేసుకుంటూ అదేవిధంగా నేను కూడా నా తరఫున ఒక పిఏని దీని మీద నా వ్యక్తిని ఒకరు పెట్టుకుని అదేవిధంగా నియోజకవర్గ డెవలప్మెంట్ విషయాల్లో కూడా మళ్ళీ అది కూడా పర్సనల్ గా చూసుకుంటూ మీ అందరికీ తెలుసు నిన్నే కడపలో ఉన్నాం. కడప జిల్లాలో ఉండి మరి రోజుకొక కార్యక్రమంలో తిరుగుతూ కూడా మళ్ళీ ఈ కార్యక్రమం మళ్ళీ మీ అందరికీ కూడా ఎక్కడ నష్టం లేకుండా ప్రతి వారం కూడా ఇట్లా సీఎంఆర్ఎఫ్ సెక్యూరిటీ ఇట్లా ప్రతి పని కూడా రేపు కూడా ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి వర్క్స్ ఉన్నాయి. ఇవి కూడా రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా చాలా పనులు ప్రారంభమయ్యి ఆర్ఎండ్బికి సంబంధించి అంటే ఇట్లా ఎక్కడ ఏ పని కూడా లోటు లేకుండా మరి పనులు చేసుకుంటూ నియోజకవర్గాలను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అందరూ కూడా సహకరించాలని మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉంటాం. నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని, ఆనందకరమైన జీవితం రావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేపడతామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలు సౌకర్యవంతమైన జీవితం గడిపేలాగా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల గొంతుక వినిపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గం ప్రజానీకం అందరికీ కూడా క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ నూతన ప్రభుత్వంలో మీ అందరికీ కూడా శుభాలు కలగాలని, ముఖ్యంగా ఆనందకరమైనటువంటి జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలని కూడా ఒక్కొక్కటిగా చేపడతామని, రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా సౌకర్యవంతమైనటువంటి జీవనం కలిగే విధంగా మేము కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ అదేవిధంగా మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా కూడా వారి ఛానల్స్ ద్వారా లేకపోతే ప్రింట్ మీడియా ద్వారా ప్రజల గొంతుగా వినపడుతున్నందుకు, ఆ సమస్యలు పరిష్కరించడానికి వారు కూడా తమ పాత్ర పోషిస్తున్నందుకు మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలను మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ గ్రామ దేవతగా వెలుగొందుతున్న భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో 61వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మాద్రుడు అమ్మవారికి ప్రాతకాల పూజలు, విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం, యోని మండపం, వాస్తు మండపం, హోమం నిర్వహించి
కళ్యాణ్యాసం పూజలు నిర్వహించి అమ్మవారికి హారతులిచ్చి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ తలుపులు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులుపర్తి రామాంజనేయులు, సహాయ కమిషనర్ బి మహాలక్ష్మి నగేష్లు పాల్గొన్నారు. డిసెంబర్ 11వ తేదీన అమ్మవారికి కళాపకరక్షణ పూజలు చేసి ఆలయాన్ని మూసివేశారు. ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అమ్మవారి పునర్దర్శనం రోజు ఈ రోజు ఉదయం 10:20 అమ్మవారి పునర్దర్శనం చేయడం జరిగింది. 13వ తారీఖు నుంచి 30 రోజుల పాటు అమ్మవారికి మావుళ్ళ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అమ్మవారి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్రెడీ 50 కేజీలతోటి బంగారు చీర కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకో 24 కేజీలు ఇప్పుడు రెడీగా ఉంది. ఈ పండగ వెళ్ళిన తర్వాత ఆ వస్తువు కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకో 15 కేజీలు దాతల సహకారంతో సేకరించినట్లయితే అమ్మవారికి నిలువెత్తు 100 కేజీల బంగారంతో అమ్మవారికి బంగారు ఆభరణం తొడిగినట్లు అవుతుంది. దానికి సెక్యూరిటీ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. దానికి త్వరలో సెక్యూరిటీ కూడా అమ్మవారికి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అమ్మవారికి జనవరి నెలలో బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా డిసెంబర్ నెలలో 10వ తారీఖు దాటాక ఒక 15 రోజులు అమ్మవారి ఆలయం మూసివేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ నెల 11వ తారీఖున అమ్మవారి ఆలయం మూసివేయబడింది. ఈ రోజున ప్రాతకాలార్చన, అమ్మవారికి విఘ్నేశ పూజ, పుణ్యవసనం, బ్రహ్మ మండపం, నవగ్రహ మండపం, యోని మండపం, వాస్తు మండపం చేసి అమ్మవారిని 12 భాగాలు హోమం చేసి అమ్మవారు తిరిగి అమ్మవారి భాండాగారంలోంచి అమ్మవారి యొక్క రూపానంతా కూడా మళ్ళీ విగ్రహంలో ప్రవేశించ చేయడం జరిగింది ఈ రోజున. కాబట్టి జనవరి 13 నుంచి ఫిబ్రవరి నెలలో జరిగే 2వ శుక్రవారం రోజున వరకు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఈ రోజున అమ్మవారి పునర్దర్శనం ఇవ్వడం జరిగింది. కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఒక కృప పాత్రగా కోరుచున్నాం. జై జయ భీమవరం పట్టణం ఏం చేసిన మన ప్రముఖ ఎలవేల్పు ఆరాధ్యం అమ్మవారు ఎంతటి కష్టాన్నైనా మన నుంచి తప్పించే అత్యద్భుతమైన ఎలవేల్పు అమ్మవారైన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు ఉత్సవాలు మనకి మకర సంక్రమణం సందర్భంగా ఈ ఉత్సవాలు స్టార్ట్ అవడం ఇక్కడే జరుగుతుంది. ఇలాగా అది ముక్కోటి దేవతలు వచ్చే సమయం. అలాంటి సమయంలోని అమ్మవారి ఉత్సవాలు జరగడం చాలా విశేషం. మనం గర్భాలయంలో మరమ్మతులు కానీ అమ్మవారిని రూపు సంబంధించి పరిశుభ్రం చేయడంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ స్వర్ణ వస్త్రాలు, వెండి రజిత వస్త్రాలు, అలంకారం వస్తువులన్నీ కూడా మనం శుద్ధి చేసి అమ్మవారిని స్వర్ణాభరణ భూషితంగా, రజితాభరణ భూషితంగా అత్యంత సుందరంగా తయారు చేసి భక్తుల దర్శనం సిద్ధం చేయడం జరిగింది. మన దేవస్థాన ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యాల మల్లికార్జున స్వామి కానీ, అలాగే ఈ ప్రధానమైన ఈ కార్యక్రమం వైదికులైన జంధ్యాల గంగాధర శర్మ గారు, ఇలా ఇతర వైదికులు, సిబ్బంది అందరూ ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి, అమ్మవారి కళాన్యాసం జరగడానికి సహకరించారు. అమ్మవారి అద్భుతమైన కళతో సంతరించుకొని ఇవాళ చాలా అద్భుతంగా అమ్మవారు దర్శిస్తున్నారు. అత్యంత ఆనందం. ఈ అమ్మవారి దేవస్థానానికి పూర్తి సంపూర్ణ స్వర్ణమయం చేయడానికి మన గౌరవ ప్రీతి పాలకొల్లులో సిఆర్ఐఎఫ్ నిధులు 25 కోట్ల రూపాయలతో పాలకొల్లు మార్టేరు ప్రధాన R&B రహదారి 11 కిలోమీటర్ల మేర విస్తరణ, పటిష్ట నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గుంతలమయమైన రోడ్లతో వేలాది మంది ప్రమాదాలకు గురై వందల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నందుకు కారకుడు జగనని చంద్రబాబు వచ్చే సంక్రాంతి నాటికి గుంతలేని ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు రోడ్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయింపుతో అన్ని రోడ్లను పునఃనిర్మిస్తున్నారని, జగన్ అబద్దాలు అసత్యాలు రాసే
సొంత రోతపత్రికా ప్రకటనలకు వైసీపీ సోషల్ సైకోల నియామకానికి వందల కోట్లు అక్రమంగా దోచిపెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జగన్ 5 సంవత్సరాలలో చేసిన పాపాలు తప్పులను పశ్చాత్తాపంతో ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగన్ తన ఆస్తులను పెంచుకునేందుకే ప్రజల ఆస్తులను దోచుకునేందుకే వచ్చే జనవరి నుంచి ప్రజల్లోకి వస్తానని చెబుతున్నారని జగన్ రాక్షస పాలనకు అన్ని వర్గాల ప్రజలు చరమగీతం పాడి 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదన్నారు మంత్రి. ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్ని 5 నెలల్లోనే ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటే మరి నిన్ననో మొన్ననో మరి 5 సంవత్సరాలు తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మెలుగు వచ్చి రేపు మళ్ళీ జనవరి నుంచి నేను ప్రజల్లోకి వస్తానని చెప్తూ ఉన్నాడు. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు నువ్వు పరదాలు కట్టుకుని, ఎందుకు నువ్వు బ్యారికేడ్లు కట్టుకుని, ఎందుకు నువ్వు 144 సెక్షన్ పెట్టుకుని, ఎందుకు నువ్వు 30 యాక్ట్ పెట్టుకుని, ఎందుకు నువ్వు హౌస్ అరెస్టులు పెట్టుకుని నీ పాలన ఎందుకు ఆ మాదిరిగా చేసి ఇవాళ ప్రజలు 11 సీట్లు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ అధికారం కోసం మాట్లాడుతున్నావు. ముందు నువ్వు చేసినటువంటి తప్పులకి ప్రజలకి క్షమాపణలు చెప్పి పశ్చాత్తాపం పడు. అప్పుడు నువ్వు ప్రజల్లోకి వస్తే ప్రజలు క్షమిస్తారేమో తప్ప ఇంకా అధికారం కోసం కుర్చీ కోసమే నీ ఆరాటం పోరాటం కనపడుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన కనపట్ల. ఎందుకు నిన్ను మళ్ళీ ఆదరించాలి? ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాల్లో? అంటే రాష్ట్రం అంతా కూడా గుంతలు పెట్టినందుకు మళ్ళీ నిన్ను ఇంకొకసారి వాళ్ళు ఆదరించాలా? లేకపోతే దళితులు ఎవరైతే నీకు పెద్ద ఎత్తున 151 సీట్లు ఇవ్వడానికి సహకరించారో మరి ఆ దళితులకు సంబంధించినటువంటి 27 స్కీములు రద్దు చేసినందుక, దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసినందుక, మరి ఏదైతే రైతాంగానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ తగ్గించినందుక, ఇన్సూరెన్స్ను మర్చిపోయినందుక ఏం చేసావని మళ్ళీ నిన్ను మరి ఏదో వారం రోజుల్లో మరి అన్ని చేస్తా అని చెప్పి పాపం ఆ రోజు ఎంప్లాయీస్ను కూడా మరి ఆ రోజు మభ్యపెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నావు, 5 జనవరిలో అయిపోయి ప్రతి డిఎస్సి అన్నావు, మరి 5 సంవత్సరాల్లో డిఎస్సి ఊసేలేదు. అంటే 5 సంవత్సరాల్లో కక్షపూరితమైన పాలన చేసి ప్రజావేదికను కూలగొట్టడం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా విధ్వంసం చేసి మళ్ళీ ఈరోజు అధికారం కోసం కలలుగంటున్నామని అంటే గత నీ 5 సంవత్సరాల్లో ఇంకా బ్యాలెన్స్ అంటే ఆ విలువైనటువంటి ల్యాండ్స్ ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే అవి కొట్టేయడానిక, ఇంకా మైన్స్లో ఏదైతే నీ ధనదాహంతో కొట్టేసినటువంటి మైన్స్ని మళ్ళీ ఇంకా పీల్చి పిప్పి చేయడానిక, లేకపోతే ఏదైతే ఆ లిక్కర్లో నెల కూడా మరి పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చుకుని దగ్గర 40,000 కోట్లు ఏదైతే ఆ లిక్కర్లో ఆ రోజు నీ యొక్క తాడేపల్లి రాజప్రసాదానికి ఏదైతే సొమ్ములు పోయాయో మళ్ళీ ఆ రకంగా లిక్కర్లో మళ్ళీ సంపాదించుకోవాలనా? అంటే ఈ రకంగా మళ్ళీ నీ ఆస్తుల్ని పెంచుకోవడానికి, ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేయడానికి, మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేసి ప్రైవేట్ ఆస్తులను కూడా కొట్టేయడానిక నువ్వు మళ్ళీ నేను జనవరి నుంచి వస్తున్నానని చెప్తూ ఉంటే వీళ్ళ ప్రజలందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. నీ 5 సంవత్సరాల పాలన పాపాలకి ముందు నువ్వు క్షమాపణలు చెప్పాలి, పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ఈరోజు కూడా క్రిస్మస్ అంటే మరి ఆ క్రీస్తు ఏంటంటే ఒక దయాగుణం, ఒక ప్రేమ, అన్నిటికీ మించి ఒక క్షమాగుణం ఉన్నటువంటి వ్యక్తి. అంచేత ఈ క్రిస్మస్ సందర్భంగా అయినా సరే నీ తప్పుల్ని ఒప్పుకుని ఆ క్షమాగుణంతో ప్రజల్ని క్షమించమని అడగమని చెప్పి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి కూడా మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తారు. రాజకీయం, సాహిత్యం సమపాళ్లలో నడిపించిన నాయకులు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. భారత మాజీ ప్రధాని, రాజ్య నీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి మంత్రి కందల దుర్గేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒకానొక సమయంలో నాడు ప్రతిపక్షంలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయిని అంతర్జాతీయంగా జరుగుతున్న ఒక కార్యక్రమానికి అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారత ప్రభుత్వం తరపున ప్రతినిధిగా పంపించారని గుర్తు చేశారు. గొప్ప వ్యక్తిత్వం గల, విలువల గల నాయకుడికి దక్కిన గౌరవం అది అని మంత్రి ఉదాహరించారు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అన్ని మతాలను సమానంగా చూసేవారని, శాంతియుత సమాజం ఉండాలని కోరుకున్నారని మంత్రి వివరించారు. వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచేసింది, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లెగూడెంలో కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 15,085
కోట్ల రూపాయల ప్రజల మీద భారం మోపాలని నిర్ణయించడం దారుణమన్నారు. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పేరుతో 27వ తేదీన విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. తెలుగుదేశం అంటే ఒక అబద్దాల పుట్ట అని, వాళ్లు ఎప్పుడు హామీలు ఇచ్చినా నెరవేర్చే అలవాటు లేదన్నారు. అవసరమైతే నిలదీస్తా, ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సెకీ ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తే 5 ఏళ్లలో సుమారు 1,00,000 కోట్లు ఆదా చేయవచ్చని చెప్పారు. కానీ వారి లాభాల కోసం ప్రజలకు మేలు జరిగే పని ఏమాత్రం చేయరు. ప్రజలని వంచించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం వర్ష షాకులు ఇస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకి ఏం హామీ ఇచ్చాడు? ఎట్టి పరిస్థితులను విద్యుత్ ఛార్జీలు పెంచం, గతంలో పెంచిన ఛార్జీలను కూడా తగ్గిస్తామని బూరువాడ కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన సందర్భం. పులివెందుల్లో కానీ కడపలో కానీ టీడీపీ మహానాడులోనూ ఆగస్టులో జరిగిన కార్యకర్తల టెలికాన్ఫరెన్స్లోను, పెద్దాపురంలోను, వైజాగ్లో విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలో కానీ ఆయన చెప్పింది ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెంచం, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, అవసరమైతే వినియోగదారులే కరెంట్ ఉత్పత్తి చేసుకుని అమ్మే పరిస్థితికి తీసుకొస్తాం అని సొల్లు కబుర్లు చెప్పడం జరిగింది. వాళ్ళ కార్యకర్తల ద్వారా అబద్ధపు ప్రచారాలు, బాదులని, ఇదేం కర్మరా బాబు అని కార్యక్రమాలన్నీ కూడా చేయించిన సందర్భం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని నొక్కి ఒక్కాడించి సూపర్ 6 అన్ని ఏ రకంగా ఆయన స్టైల్లో ఆయన ఏం చెప్పాడో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయినట్టున్నాడు. అవసరమైతే నిలదీస్తాను లేదా ప్రశ్నిస్తాను అని చెప్పిన మాటలు కూడా గాలికి వదిలేసినట్టుగా ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు ప్రశ్నించరన్న ఒక ధైర్యం ఏమో మరి మనకు తెలియదు. ఎవరో ప్రశ్నిస్తే తోలు తీస్తా, తాట తీసేస్తాడేమో అని జనం భయపడి ఇంకెవరు అడగరని ఒక ధైర్యం అయి ఉండొచ్చు. ఇవాళ 8 నెలలు అయింది. 8 నెలల్లో కూడా మీరు చేసి మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని, మీరు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టేసి ప్రజల్ని మోసం చేశారని ప్రజలు పునరాలోచించుకుంటున్నారన్న ఆలోచన వచ్చి మీరేం చేస్తారు? నెలకు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకుంటా ఉన్నారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అనేక అంశాలని, రాష్ట్ర ప్రజలకు సంబంధం లేని విషయాలన్నీ కూడా దానికి పెద్ద ఎత్తున ప్రచారం, విస్తృత ప్రచారం కల్పించి ఈ పచ్చ మీడియా అంతా కూడా వాళ్ళ విషయాన్ని అన్నీ కూడా ప్రజల మీద కక్కేస్తూ ఉన్నారు. తిరుపతి లడ్డు అన్నారు, అంతకుముందు కృష్ణా విజయవాడ వరదలు అన్నారు, బుడమేరు ముంపు అన్నారు. ఆ ముంపు అంతా అమరావతిని ఈ ఏదైతే కొండవీటి వాగు వల్ల మొత్తం అమరావతి అంతా మునిగిపోయిన విషయాన్ని మరుగున పరిచారు. ఎక్కడ ఫోటోలు కూడా ఎక్కడ పేపర్లో రానివ్వలేదు. ఈ బుడమేరు నీళ్లు కూడా దాంట్లో కృష్ణానదిలో కలవలసిన పరిస్థితి. అవి కలిస్తే ఇంకా అమరావతిలో 4 అడుగులు 5 అడుగులు మొత్తం ప్రాంతం అంతా మునిగిపోద్దని దాన్ని డైవర్ట్ చేస్తే విజయవాడ అంతా మొత్తం సింగనగర్ దగ్గర నుంచి మొత్తం అంతా 7.5 లక్షల కుటుంబాలు మరి నిరాశ్రులైపోయారు. వాళ్ళకి సరైన సహకారం ప్రభుత్వం నుంచి అందలేదు. వాళ్ళకి సంబంధించిన ప్రచారాన్ని మాత్రం ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. లక్షలాది రూపాయలు ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయిలో ఏ పార్టీకి ఆ పార్టీ లక్షలాది రూపాయలు వరద సహాయం పేరు మీద దండుకున్నారు. ఎవరైనా ఏ వరద సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇస్తే ఎవరైనా చెక్కుల రూపంలోనూ, డ్రాఫ్టుల రూపంలోనూ, పేర్ల రూపంలోనూ ఇస్తారు. కానీ నగదు రూపంలో తీసుకుని ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారో తెలియదు, ఎవరి జేబుల్లో ఇంకిపోయినాయో తెలియదు.
ఏ బోర్డుల మీద ఖాళీ అయిపోయినాయో తెలీదు. మరి అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరగా ఎన్ని ఆయన కూడా నగదు రూపంలోనే తీసుకున్నాడు. ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయో లెక్కలేదు. కానీ ఏదైనా సరే ఏ విషయం వచ్చినా దాన్ని ఒక డైవర్షన్కి ఎలా ఉపయోగించుకోవాలన్నది చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనూ ఒక మాస్టర్. జనాలను చీట్ చేయడంలో కానీ, అబద్ధపు ప్రచారాలు చేయడంలో కానీ, ప్రజలకి తన పరిపాలన వైఫల్యాన్ని తెలిసిపోద్దేమో అని దాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన ఆడే నాటకాలు కానీ, ఆయనతోటి ఎవరు సరిపోయే పరిస్థితి ఎవరు లేరు. ఇవి బులెటిన్ అప్డేట్స్.